హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లిన్ స్టోర్కి వెళ్తున్నాను అనమాట. నేను క్రిస్టఫర్ గారు మాత్రమే. పిల్లలేమో మా వదిన వాళ్ళ ఇంట్లో వదిలేసాము. మా వదిన అంటే క్రిస్టఫర్ గారు వాళ్ళ సొంత అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట. ఇది ఓన్లీ 5 to 10 minutes డ్రైవే, చాలా తక్కువ దూరం అనమాట. కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్టుగా నేను క్రిస్టఫర్ గారు మాత్రమే వచ్చాం అనమాట. మాకు పార్కింగ్ ఫస్ట్ టైం కరెక్ట్గా ఎక్కడో తెలియక మేమైతే ఆల్డీ దగ్గర పార్క్ చేసాము. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా చాలా బాగుంది. చాలా ఎక్కువ పార్కింగ్ ఉందన్నమాట. కంజెస్టెడ్గా కొన్ని కార్స్ వస్తాయి, అలా కాదు. కానీ ఇది లిన్ ఫ్యాక్టరీ అవుట్లెట్. దానికి వెళ్ళడానికి అయితే మేము నడుచుకొని వెళ్ళాము. జస్ట్ ఇక్కడ నుండి ఒక 1 minute వాక్ ఉంటుంది అంతే. ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ని ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. వచ్చేసామండి ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్కి. అసలు ఇక్కడ ఎంత పెద్ద పార్కింగ్ ఉందంటే ఇదంతా దీనికి సంబంధించిందే. ఈ ఫ్యాక్టరీకి, ఈ లిన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టోర్కి సంబంధించిందనమాట. అసలు చాలా పార్కింగ్ అయితే ఉంది. మేము అనుకున్నాము ఇక్కడ ఎంత పెద్ద పార్కింగ్ పెట్టుకొని ఆటో పెట్టుకున్నాము అని చెప్పేసి. ఎనీవే ఇదైతే ఫస్ట్ టైం కాబట్టి మేము వెళ్ళటం. చూడండి, ఇక్కడ నుండి ఆ చివరి వరకు కూడా అంతా ఉంటుందేమో. లోపల చాలా బాగుండొచ్చు అన్నట్టుగా అనుకున్నాను. ఆబ్వియస్లీ బాగుంది, బాగలేదనేం కాదు. ఇది క్రిస్మస్ టైం కాబట్టి మేము వెళ్ళింది 24th December అనమాట. మేము ఆ టైంలో వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ డేనే క్రిస్మస్ కాబట్టి ఫ్యాక్టరీ అంతా, అంటే ఈ స్టోర్ అంతా కూడా బాగా బిజీగా ఉందన్నమాట. ఎంటర్ అవటంతోనే ఇక్కడ పెద్ద బేర్ ఉంది. బేర్ అది కోవాలనా? ఓకే, బేర్ అది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా చాక్లెట్స్ సముద్రం లాగా ఉందన్నమాట. ఇది 1 kilo వచ్చి $129 అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో దగ్గరగా 7,200, మేబీ 7,000 రూపాయలు ఉంటుంది అనమాట కిలో. ఈ చాక్లెట్స్ వచ్చి 7,000 రూపాయలు. లేని ఫ్లేవర్ లేదు, లేని చాక్లెట్ లేదని చెప్పొచ్చు. ఇక్కడ అన్నీ బయట స్టోర్స్లో మనకి చాక్లెట్స్ దొరుకుతాయి, కానీ ఇక్కడ దొరికినన్ని వెరైటీస్ బయట స్టోర్స్లో అయితే దొరకవు. నేను అది గమనించాను. ఇక్కడైతే చాలా హ్యూజ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్, దట్టు క్రిస్మస్ కంటూ స్పెషల్గా వచ్చిన కొన్ని చాక్లెట్స్ చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ ఈ బాక్సులు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎంటీ అనమాట. వీటిల్ని ఈ చాక్లెట్స్ నింపుకొని మనం అక్కడ ఇస్తే కనుక, అంటే ఈ బాక్స్కి ఇంత ప్రైజ్ అని అయితే ఉందన్నమాట. అక్కడ ఇస్తే కనుక వాళ్ళు మనకి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది కాదు, ఆ బాక్స్ నిండుగా మనం ఎన్ని పెట్టుకుంటే అన్నీ, ఆ బాక్స్కి ఎంత ప్రైస్ అయితే ఉందో మనం అంత పే చేయాలన్నమాట. ఇది చూడండి, చాక్లెట్స్ కొనుక్కోవడానికి అంత పెద్ద బాస్కెట్లా అనిపించింది నాకైతే. ఇక్కడ అసార్టెడ్ చాక్లెట్స్ లాగా వాళ్ళు ఇలాగా బాక్స్లు ఇలా పెట్టారు కదా, వీటిని ఏంటంటే మనం ఆ చాక్లెట్స్తో నింపుకోవచ్చు. ఒక్క బాక్స్ వచ్చి $60 అనమాట. అంటే మన డబ్బుల్లో దగ్గరగా 3,500 అలాగా. చూసారు కదా, ఆ బాక్స్లో ఎక్కువేం పట్టలేదు, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఈ చాక్లెట్స్. అండ్ బిలీవ్ మీ, టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుంది అంటే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. అక్కడ చాక్లెట్స్ లాగా ఇలాగా చుట్టూ ఉన్నాయి కదా బాల్స్ లాగా, అవేంటంటే
పైన అంతా చాక్లెట్ కోటింగ్ ఉంటుంది, లోపల వాటి ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. నోట్లో వేసుకోగానే పాప్ అయినట్టుగా అదంతా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎంతమంది వచ్చారో మేమున్న కొద్దిసేపట్లో పిల్లలందరూ కూడా వాళ్ళు ఎక్కువసేపు కూడా ఉండట్లేదు స్టోర్లో. వాళ్ళకి నచ్చిన చాక్లెట్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అనమాట. అలాగా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా న్యూ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ చూశాను, కానీ నేనైతే తినలేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను 2016లో నేను చాక్లెట్స్ చాలా ఎక్కువ అసలు తినను. ఎక్కువ ఇంట్లో చాక్లెట్స్ తినేదంటే ప్రసన్న, మా చెల్లి బాగా ఎక్కువ తింటుంది తను చాక్లెట్స్. తను ఇప్పుడు మానేసేసింది. నేనైతే చాలా తక్కువ తింటాను అనమాట చాక్లెట్స్, చాలా చాలా తక్కువ. కాబట్టి అక్కడ క్రిస్టఫర్ గారు కొన్ని టేస్ట్ చేద్దామా తిందామా అని నన్ను చాలాసార్లు అడిగారు, కానీ నేనైతే నాకేమి వద్దు వద్దు అంటా వచ్చాను. దట్టు కొన్ని ఇలాగ ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఫుడ్లో కానీ లేకపోతే ఇలా ఎక్కువ ఎక్కువ చాక్లెట్స్ చూసినప్పుడు కూడా ఎందుకో నాకైతే తినాలనిపించదు. వాటిని చూస్తే కడుపు నిండిపోద్దని అనిపిస్తుందేమో నాకు. అలాగా ఈ కింద అన్నీ కూడా బాక్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడటము లింక్లో. ఫస్ట్ టైం ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ అండి నేను చూసింది, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మీరు కనుక సిడ్నీలో ఉంటూ ఇంతవరకు ఈ స్టోర్ని విజిట్ చేయలేదు, లిన్ చాక్లెట్స్ మీ ఫేవరెట్ అయితే కనుక కంపల్సరీ ఈ స్టోర్ని విజిట్ చేయండి. మీకు మంచి ప్రైస్లో కూడా దొరుకుతాయి. బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొద్దిగా పర్లేదు, మరి చాలా రీజనబుల్ అయితే నేను చెప్పను. కాకపోతే ఇక్కడ హ్యూజ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. I love chocolates so much. Do you love chocolates? Yeah, I like those chocolates. Dad. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే బెను వచ్చి నేను కూడా చెప్తాను అని అంటున్నాడు అనమాట. అందుకని చెప్తున్నాడు ఐ లవ్ దోస్ చాక్లెట్స్ సో మచ్ అని చెప్పేసి. ఇదంతా చాక్లెట్ సముద్రం. మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చాక్లెట్స్ వీగన్ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఇందులో మిల్క్ కానీ ఏమీ కలపరనమాట. ఇవి కేవలం వీగన్. ఇప్పుడు చాలామంది వీగన్ ఫ్రెండ్లీ అయిపోయారు కదా. కొంతమంది మీరు వీగన్ ఫ్రెండ్లీ ఎందుకు అయ్యారు అని అంటే, యానిమల్స్ని హింసించి వాటిలో ఉన్న పదార్థాలని తీసుకొని అవి మనం తినడం వలన మనకి ప్రయోజనం ఏంటి అని మాట్లాడుతున్నారు. చాలామంది వీగన్ ఫ్రెండ్లీ ఎందుకు అవుతున్నారంటే, యానిమల్స్ని హింసించటం, వాటిని చంపి తినడం ఇష్టం లేక. ఒక మాట గమనించండి, యానిమల్స్ గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారే, నీకులాగే మనుషులుగా పుట్టిన వాళ్ళని మీకులాగా ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ఒక యానిమల్ని ప్రేమించగలిగిన ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. కాబట్టి అలాగా వాళ్ళని వల్లే వాళ్ళ పొరుగు వారిని ప్రేమించే వారి కోసం చాక్లెట్స్ కొనటానికి వచ్చారనమాట ఈరోజు చాలామంది. ఎనీవే, ఇక్కడ కెఫే కూడా ఉంది వీళ్ళది. ఇది అనమాట ఇక్కడ హాట్ చాక్లెట్, కోల్డ్ చాక్లెట్, తర్వాత కాఫీ, ఐస్ క్రీమ్, అలాగా కొన్ని బ్యావరేజెస్ కూడా అమ్ముతున్నారు అనమాట, కోల్డ్ అండ్ హాట్. మేమైతే చూసారా, నాకు ఇక్కడికి వెళ్ళాలని నాకు చాలా ఇష్టం. ఇది స్విట్జర్లాండ్లో అనమాట. అసలు లిన్ స్టోర్ అక్కడ, అంటే ఆ చాక్లెట్స్ అక్కడ చాలా ఫేమస్ అనమాట. వాటి ఆరిజిన్ కూడా అదే. అక్కడ చాక్లెట్స్ ఇక్కడికి వస్తాయి అన్నమాట, లేకపోతే అక్కడ రెసిపీస్ ఇక్కడ చేస్తారో. ఎనీవేస్, ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈలోపు మేము అన్నీ చూస్తూ ఉంటే ముందు పన్నే వచ్చారనమాట, మా వదిన వాళ్ళ హస్బెండ్. తను వచ్చి మాకు మంచి మిల్క్ షేక్ ఒకటి, అంటే చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటి ఆర్డర్ చేశారనమాట. ఇంకా తర్వాత మేము మాకు కావాల్సిన కొన్ని చాక్లెట్స్ని మాత్రం తీసుకొని ఇంకా మేము అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మేము అక్కడ తీసుకున్న చాక్లెట్స్ బ్యాగ్ అనమాట. నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇందులో ఎక్కువ చాక్లెట్స్ లేవు, జస్ట్ ఒక ప్యాకెట్ మాత్రమే తీసుకున్నాం అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.